శ్రీ గణేశాయ నమః. శ్రీగురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుస్తున్నాం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ అక్టోబర్ మాసంలో బాగుంది. అన్ని విధాల అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు లేదు లేదు. అయితే గతంలో కాస్త ఇబ్బంది పడ్డారు. గత 2-3 నెలలుగా కొన్ని రకాలైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు పర్వాలేదు. ఆర్థిక విషయాలు బాగుంటాయి, అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. గతంలో కాస్త అనారోగ్య పరిస్థితి వచ్చింది, కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. అలాగే ప్రయాణాలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. ఇక అధిక ఖర్చులు ఉంటాయమ్మా. శుభమూలక ధనం అవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. ఇక మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యవహారాలు కూడా మీకు పూర్తవుతాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీ యొక్క వ్యవహారాలు పూర్తి చేసుకుంటారు. ఇక ఈ రాశి వారు ఇతర దేశం ఉన్నారమ్మా. ఇతర దేశం ఉన్నవారు కూడా బాగుందండి మీకు. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరంటే ఉద్యోగ ప్రయత్నం చేసుకున్నారంటే ఇతర దేశం వెళ్ళడానికి ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు, అలాగే ఇతర దేశం వెళ్ళడానికి చదువు రీత్యా వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేసుకోండి. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇకపోతే మీరు ఓర్పుతో ఉండాలి ఈ మాసం. అలాగే మీ లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న వారికి ముఖ్యంగా చెప్పాల్సిన సూచన ఏమిటంటే గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి. అలాగే అనవసరంగా వాగ్వాదాలకి వెళ్ళొద్దు, అబద్ధ సాక్షి చెప్పొద్దు, సాక్షి సంతకం చెయ్యొద్దు. మీ పని ఏదో మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇకపోతే ఈ మాసం మీరు నూతన వ్యవహార శ్రీకారం చుడతారు. అలాగే మీకు వాహన యోగం కనిపిస్తుంది, గృహయోగం కనిపిస్తుంది. ఏముంది, పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడమో లేదా డైరెక్ట్ గా కొత్త వాహనం కొనడం జరుగుతుందమ్మా. ఇంకా గృహయోగం అంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే మరలా పునః ప్రారంభించవచ్చు. ఇకపోతే రియల్ ఎస్టేట్ వరకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు బాగుంది, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయండి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహా ఉద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువు చక్కగా చదువుతారు. కానీ చదువు మీదే శ్రద్ధ పెట్టండి అమ్మా. చదువు మీద శ్రద్ధ పెట్టండి, ఇతర వ్యాపకాల జోలికి వెళ్ళవద్దు. ఇక వివాహం కాయని అమ్మాయిలు అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి. మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక సినిమా, టీవీ, కళారంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు కూడా బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక రాజకీయ నాయకులకు బాగుందండి, అన్ని రకాలుగా బాగుంది. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలకు సేవ చేస్తారు. కాకపోతే మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు. శత్రువులు అంటే తెలియని శత్రువులు ఉంటారు. అలాగే అధిక ఖర్చులు ఉంటాయి. ప్రయాణంలో జాగ్రత్త. నేను చెప్పిన ఇవి మీకు 40%, మీకు 60% పనిచేస్తుంది. మిగతా 40% కూడా మీ యొక్క జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఇది గోచార ఫలితాలు, జన్మ జాతకం వేరు. అది కూడా పరిశీలించిన దాని బయట మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది కాల్ చేస్తున్నారు, గురువు గారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది, జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. మీరు గమనించండి దయచేసి. ఎందుకంటే నేను చెప్పిన యొక్క ఫలితాలు అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని కూడా రూల్ లేదు. మీకేమైనా సలహాలు కావాలంటే, సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉందా, నెంబర్కి కాల్ చేసి మా ఆఫీస్కి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇకపోతే మీకు వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో నేను పరిహారాలు చెప్తాను, మీరు చేసుకోండి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న వారికి శుక్రవారం రోజున తెల్లటి వస్త్రంలో తెల్ల బొబ్బర్లు కిలోంపావు కట్టి మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. అలాగే
మీ దగ్గర దేవాలయంలో మహాలక్ష్మి ఆలయం కానీ లేదంటే దుర్గా దేవాలయం కానీ ఏదన్నా సరే అమ్మవారి ఆలయానికి వెళ్ళి శుక్రవారం రోజున కుంకుమార్చన చేయించుకోండి. ఇక ముఖ్యంగా చెప్పదగినది ఏంటంటే ఇది అక్టోబర్ మాసంలో దీపావళి అమావాస్య వస్తుంది. చక్కగా దీపావళి అమావాస్య లక్ష్మీదేవి పూజ చేసుకోండి చక్కగా అందరూని. అలాగే ఆ మన్నా నుంచే కార్తీక మాసం ప్రారంభం. ఈ యొక్క అన్ని మాసాలకు వెళ్ళే కార్తీక మాసం చాలా విశిష్టమైంది. శివకేశవులకి ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైన మాసము. చక్కగా శివుడికి పంచామృతాల స్థానంలో అభిషేకం చేసి అన్ని రకాల ఫలరసాలతో అభిషేకం చేయించుకోండి. అయ్యా మాకు శక్తి లేదు, మా పరిస్థితి ఏమిటయ్యా గురువుగారు అంటే ఏమి లేదు, శివుడికి ఈ కార్తీక మాసం ఒక చెంబు నీళ్లు పోయండి చాలు, ఆయన సంతుష్టం అవుతాడు. ఇకపోతే విష్ణు ఆరాధన చేసుకోండి, అలాగే విష్ణాలయం దర్శించుకోండి. ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఈ యొక్క మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి, వీలైతే దేవాలయంలో లేదంటే ఇంట్లో కానీ. కాబట్టి మీరు ఈ మాసం మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ అందరికీ బాగుంటుంది, మంచి జరుగుతుంది. శర్వేదన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.